కాకినాడలో జరిగినటువంటి జాహ్నవి మిస్సింగ్ కేసు విషయంలో ఇప్పటికి కూడా దాదాపుగా 15 రోజులు కావస్తుంది. ఇప్పటికి కూడా ఎక్కడ ఆనవాళ్ళు కూడా కనపడుతున్నటువంటి విజువల్స్ అయితే మనము స్పష్టంగా కూడా చూస్తున్నామనమాట. అంటే అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అనే మాట చెప్తున్నారు కానీ, ఎక్కడ డెఫినెట్‌లీగా పలానా చోట ఉంది అనేదైతే మనకు ఎక్కడైతే క్లియరెన్సీ రావట్లేదు అనేది మటుకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చేసి పాప ఒకసారి మార్కెట్‌లో ఉందంటున్నారు. ఒకసారి లేదు వేరే తాన ఉందని అంటున్నారు. లేదు ఇంకో పాప ఇంకో చోట ఉంది అని అంటున్నారు. లేదు పాపని ఇంకొకరు ఆహ్, జంతువులు ఏమన్నా అడవిలో ఎత్తుకెళ్ళింటాయి అనేదైతే అని అంటే సోషల్ మీడియాలో చాలా రకరకాలుగా అంటున్నటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనిస్తున్నామనమాట. అయితే మనము అబ్జర్వ్ చేస్తే మటుకు చిన్నారి పోయినటువంటి విజువల్స్ మనం రోడ్డు ద్వారా ఆ చిన్న పాప నడుస్తున్నటువంటివి వెళ్ళే అడవిలోకి వెళ్తున్నటువంటి మార్గంలో వచ్చేసి ఆ కుక్క వెళ్ళినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఎందుకంటే ఏ యొక్క తల్లికి కూడా ఇలాంటి కష్టం అయితే రాకూడదు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఒక 15 రోజుల నుంచి కూడా చిన్న పాప జాడ మనకు ఇంకా కనపడతలేదు అనంటే, ఆ తల్లి రోదన ఎలా ఉంటుంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చనమాట. అయితే తాజాగా వచ్చేసి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే, డెఫినెట్‌లీగా అయితే పాప బ్రతికి ఉండొచ్చు అనేదైతే ఎక్కువ మెజారిటీ పర్సన్స్ అయితే అనుకుంటున్నారు అనేది మనకు స్పష్టంగా అయితే ఇన్ఫర్మేషన్ అందుతుందనమాట. సో, అదే కనుక నిజమైతే మటుకు అదొక చాలా మంచి పరిణామము అని మనము గమనించుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 15 రోజులు పాప డెఫినెట్‌లీగా మనకు కనపడతలేదంటే, ఆ పాప ఏమి తినుంటుంది? ఏం జరిగి ఉంటుంది? అనేదైతే ఒక హిస్టరీగా అంటే మనకు ఒక మిస్టరీగా ఉండొచ్చు అనేది ఈ 15 రోజులు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చనమాట. ఎందుకంటే ఒక రోజు కనీసం ఒక 2, 3 గంటలు కూడా చిన్న పిల్లలు తాగడానికి నీళ్ళు లేకుండా కూడా ఎంత ఇబ్బంది పడతారో మనము మన ఇంట్లోని చిన్న పిల్లల్ని చూస్తే మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చనమాట. సో, మనకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కూడా భారీగా హై రిజల్యూషన్ సెక్యూరిటీతో పాటు దాదాపుగా అందరిని కూడా విస్తృతంగా కూడా అన్ని కోణాలలో కూడా ఏ విధంగా ఉంటే కూడా ఆ అన్ని కోణాలలో కూడా ఆ పాపని వెతకాలి, కాపాడాలి అనే విశ్వ ప్రయత్నాలైతే చేస్తున్నారు అనేది మనము స్పష్టంగా కూడా గత 15 రోజుల నుంచి కూడా చూస్తున్న విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు.